पार्वती बोली शंकर से सुनिए भोलेनाथ जी रहना है। హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. వన్స్ అగైన్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇది మనం చూస్తున్నది సిక్కిం రాష్ట్రంలో గల నామ్చి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి సిద్ధేశ్వర్ ధామ్ కి అయితే మనం రావడం జరిగింది. అర్జునుడు శివుడి కోసం తపస్సు చేసినట్లు పురాణాల్లో ఈ కథనం ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో చాలా అందమైన లొకేషన్ లో అయితే ఇది సిచ్యువేట్ అయి ఉంది. ఇక్కడ చీఫ్ మినిస్టర్ అవ్వక ముందు ఆయన ఇక్కడికి వచ్చి ఒక చిన్న శివలింగం అయితే ఉండేదంట. ఇక్కడికి వచ్చి దర్శించుకొని నేను గనక చీఫ్ మినిస్టర్ అయినట్లయితే ఇక్కడ సిద్ధేశ్వర్ ధామ్ ని ఇంకా బాగా డెవలప్ చేస్తారని మొక్కుకొని వెళ్ళాడంట. సో విత్ ఇన్ 1 year ఆయన అయితే చీఫ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ యొక్క ఫేమస్ ఇదే స్టోరీ. ఫ్రెండ్స్, ప్రపంచ నలుమూలల నుండి యాత్రికులు సందర్శించే అత్యంత అద్భుతమైనటువంటి శివాలయాలకైతే మన భారతదేశం అనేది నిలయమని చెప్పాలి. కొండ కోణల్లో ఉన్న ఆలయాలు, నిర్మాణాలే కాదు విగ్రహాలు కూడా భక్తుల్ని చాలా ఆకర్షిస్తాయి. అలా హిందువులు ఒక్కసారైనా చూడాలనుకునే శివాలయం మన సిక్కింలో చార్ ధామ్ దేవాలయంగా పిలువబడుతున్న ఈ సిద్ధేశ్వర్ ధామ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మీకు ప్రముఖమైనటువంటి సిద్ధేశ్వర్ ధామ్ యొక్క ప్రధాన లింగము మరియు బాహ్య రూపంగా కనిపిస్తున్నటువంటి మహాశివుడి యొక్క అద్భుతమైనటువంటి దివ్య దర్శనాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఇది సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ నుండి 2 గంటల ప్రయాణం చేస్తే సిద్ధేశ్వర్ ధామ్ ఆలయాన్ని మనం చేరుకోవచ్చు ఫ్రెండ్స్. ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి ఎంతో అందంగా మనల్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాదు ఈ దేవాలయం చుట్టూ అద్భుతమైన పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ విష్ణువు, శ్రీకృష్ణుడు, జగన్నాథుడు, శివుడు 4 పుణ్యక్షేత్రాలను కలిగి చాలా అందంగా మనకు కనిపిస్తుంది ఈ సిద్ధేశ్వర్ ధామ్ క్షేత్రం అయితే. సిద్ధేశ్వర్ ధామ్ పుణ్యక్షేత్రము జ్యోతిర్లింగాలు మనకు 12 కనిపిస్తాయి సిద్ధేశ్వర ధామ్ చుట్టూ కూడా. సిద్ధేశ్వర్ ధామ్ పుణ్యక్షేత్రము జోర్థాంగ్ మధ్య కొండలో మార్గంలో మనకు కనిపిస్తుంది. ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో 12 జ్యోతిర్లింగాలు మనకు కనిపిస్తాయని చెప్పాను కదా ఫ్రెండ్స్. అంతేకాకుండా 108 అడుగుల శివుని యొక్క విగ్రహం మనకి ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది. మనసు ఒక్కసారిగా నిర్మలంగా మారిపోతుంది. అంత బాగుంటుంది ఇక్కడ ప్రకృతి మరియు మహాశివుడు. తమ పాపాలను కడిగేందుకు ఈ క్షేత్ర దర్శనం చేస్తే చాలు అనేది ఇక్కడ ఉన్నటువంటి భక్తుల విశ్వాసము. ఫ్రెండ్స్, మనము ప్రధాన గర్భగుడిలో ఉన్నటువంటి సిద్ధేశ్వర్ ధామ్ యొక్క ప్రధాన లింగం అయితే మనం దర్శించుకుంటున్నాము. లోపల కెమెరాస్ అనేవి అలౌడ్ ఉండవు. ఈ లింగం దర్శించుకున్నాక మనం లోపలికి వెళ్ళినట్లయితే అంతర్భాగంలో శివుడి యొక్క అద్భుత కళాఖండాలు అనేవి మనకు కనిపిస్తాయి. కానీ కెమెరాస్ అలౌ చేయకపోవడం వల్ల నేను వీడియో తీయలేకపోయాను. మనం చూస్తున్నది ఇప్పుడు ప్రధానంగా ఈ విగ్రహం అనేది కిరాతకేశ్వర్ విగ్రహము. సో చాలా అద్భుతమైన ప్రదేశం ఫ్రెండ్స్. సోలోఫోక్ అనే కొండపైన ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ ఆలయం దర్శనం కోసం మనం వచ్చేటప్పుడు అయితే చుట్టూ పొగమంచు, మేఘాలను దాటి వెళ్లడం ఒక అద్భుతమైన అనుభూతి అయితే మనకు కలిగిస్తుంది. ఇక్కడ క్షేత్రంలోని మహాభారత యుద్ధానికి ముందు ఈ కొండపై శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అర్జునుడు తపస్సు చేసినట్లు పురాణాల కథనం వివరిస్తుంది ఫ్రెండ్స్. శివుడు ప్రత్యక్షమై సర్వశక్తివంతమైనటువంటి పాశుపత అస్త్రాన్ని సమర్పించాడు ఇక్కడ అర్జునుడికి. అందుకని ఈ క్షేత్రాన్ని శివుడు ప్రధాన తీర్థయాత్ర క్షేత్రాల్లో ఒకటిగా హిందువులు భావిస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తుంది కిరాతకేశ్వర్ యొక్క విగ్రహం ఎదురుగా ఉన్నటువంటి భాగంలో మనకు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తుండగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనకు కనిపిస్తుంది ఇక్కడ ఉన్న పూజారి వాళ్ళ వేషధారణ అనేది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో సిక్కింలో ఉన్నటువంటి నాంచీలో చూడవలసిన ప్రముఖ టూరిస్ట్ ప్లేసెస్ గురించి అయితే కంప్లీట్ వ్లాగ్ అయితే చేయడం జరిగింది. అందులో చార్ ధామ్ యాత్ర, ప్రముఖమైనటువంటి సిక్కిం మొదటి షిరిడి సాయినాథ్ టెంపుల్, దాంతో పాటు బ్యూటిఫుల్ పద్మసంభవ బుద్ధుడి యొక్క టెంపుల్, ఇవన్నీ కూడా ఒక ఎంటైర్ టూర్ ట్రావెల్ వ్లాగ్ రూపంలో చూపించడం జరిగింది. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.